హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాగి మాల్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. రాగులు మొలకలు వచ్చిన తర్వాత పౌడర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక గిన్నెలో రాగులు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత నీట్గా కడుక్కున్న తర్వాత ఒక రోజంతా నానబెట్టుకోవాలి. ఒక రోజంతా నానిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇవి ఒక క్లాత్లో వేసుకోవాలి. ఒక క్లాత్లో వేసుకొని మొత్తం తీసుకొని అందులో వేసుకోవాలి. మీరు ఒక జాలి బుట్టలో కూడా వేసుకొని అందులో వేసుకోవచ్చు. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత వీటిని మూట కట్టుకోవాలి. అన్ని దగ్గర కనుక్కొని టైట్గా కట్టుకోవాలి మూట. టైట్గా కట్టుకున్న తర్వాత అంతే కట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 days తర్వాత వీటిని తీసుకోవాలి. 2 days తర్వాత తీసినాం. ఇప్పుడు బయటికి చూడండి మొలకలు ఎలా వచ్చినాయో. అన్నీ వచ్చేసినాయి మొలకలు, బయటికి వెళ్ళి క్లాతుల నుంచి మొలకలు. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఎలా వచ్చినాయో చూడండి. క్లాతుల నుంచి బయటకు వచ్చేసినాయి మొత్తం. పైన అయితే గ్రీన్గా అయిపోయినాయి చెట్లలాగా. ఇట్లా మొత్తం విప్పుకోవాలి. ఇప్పుడు ఇట్లా విడివిడిగా చేసుకోవాలి మొత్తం. ప్రతిదానికి మొలకొచ్చేసింది. ఇట్లా మొలకలు రాగులు వేరు అయిపోతాయి. మళ్ళీ ఊడిపోయి మొలకలన్నీ ఒక దిక్కు అయిపోయినాయి, రాగులన్నీ ఒక దిక్కు అయిపోయినాయి. ఇవి ఆరబెట్టుకోవాలి క్లాత్లో ఇంట్లోనే నీడకి. ఇవి 2 రోజులలో ఆరిపోతాయి. ఇప్పుడు వర్షాకాలం కదా, 2 రోజులలో ఆరిపోతాయి. ఆరిపోయినాయి. మొత్తం డ్రై అయినాయి, ఆరిపోయినాయి. ఇలా ఆరిన తర్వాత ఎత్తుకోవాలి మనం క్లాత్లో నుంచి. గిన్నెలకు తీసుకున్నా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేయించుకోవాలి వీటిని. కొన్ని రాగులు కొన్ని మొలకలు వేయాలి. అన్ని మొలకలు ఒకసారి వేయించితే కూడా అవి సరిగా మాడిపోతాయి. గిన్నె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేకుంటే మాడిపోతాయి. చిన్నగా ఉంటాయి కదా. ఇలా మొత్తం వేయించుకోవాలి. మనకు కొంచెం స్మెల్ వచ్చినట్టు అయితే ఏగానే స్మెల్ వస్తుంది. స్మెల్ రాగానే తీసి మనం దించేసుకోవాలి స్టవ్ మీద నుంచి. ఇప్పుడు స్మెల్ వస్తుంది. ఇప్పుడు తీసుకుంటున్నాను నేను. ఏగినాయి. ఇట్లా ఏగితే సరిపోతుంది. వేగిన తర్వాత వీటిని చల్లార్చుకోవాలి. మొత్తం చల్లగా అయిన తర్వాత
మిక్సీ పట్టుకోవాలి మనం. చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాం. మిక్సీ పట్టుకున్నా, మెత్తగా అయిపోయింది పౌడరు. తీసుకున్న బౌల్లో వేసుకుంటున్నా. అంతే, మొత్తం అన్నీ పట్టుకోవాలి. మొత్తం పట్టుకున్న తర్వాత మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది దోశల పిండిలో వేసుకోవచ్చు, జావ చేసుకోవచ్చు, రాగి లడ్డు చేసుకోవచ్చు, ప్రతి దాంట్లో వాడుకోవచ్చు. దీన్ని అన్నిటికీ పనిచేస్తుంది. హెల్దీ అండ్ టేస్టీ ఈ రాగి మాల్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.